మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలు సహా ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాలపైన విరుచుకుపడుతోంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంధన ట్యాంక్పై డ్రోన్ దాడి జరిగింది. ఫలితంగా భారీ ఎత్తున మంటలెగిసిపడ్డాయి. దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన విమానాలను అల్ ముక్తిమ్ ఎయిర్పోర్టుకు మళ్లించారు. డ్రోన్ దాడిలో ఎవరూ గాయపడలేదని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. అటు హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆధిపత్యం కొనసాగుతోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. యుఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని యుఏఈ రక్షణ శాఖ తెలిపింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంక్పై డ్రోన్ పడి భారీగా మంటలెగిసిపడ్డాయి. కొద్దిసేపు విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు తర్వాత పరిమిత స్థాయిలో సేవలను పునరుద్ధరించారు. డ్రోన్ దాడి నేపథ్యంలో ఎమిరేట్స్ సంస్థ పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. అబుదాబిలో ఓ వాహనంపై క్షిపణి పడి పాలస్తీనా పౌరుడు గాయపడ్డాడు. ఇంధన కేంద్రాలు సహా సైనిక స్థావరాల దిశగా దూసుకువచ్చిన 35 డ్రోన్లను గగనతలంలోనే పేల్చివేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. వైమానిక స్థావరం దిశగా వచ్చిన 2 డ్రోన్లను అడ్డుకున్నామని కువైట్ నేషనల్ గార్డ్ పేర్కొంది. ఆదివారం ఈ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో ఇటలీ వైమానిక దళం ఉంటున్న భవనం స్వల్పంగా దెబ్బతింది. ఇరాన్ రాజధాని బాగ్దాద్లో ఉన్న అమెరికా సైనిక స్థావరంపై రాకెట్ దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 5గురు గాయపడ్డారు. బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం దిశగా దూసుకువచ్చిన డ్రోన్లను అడ్డుకున్నామని ఇరాక్ సైన్యం తెలిపింది. ఇజ్రాయిల్ పైన ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. దక్షిణ ఇజ్రాయిల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయని ఇజ్రాయెల్కు చెందిన ఛానల్ 12 పేర్కొంది. క్షిపణి దాడిలో ఎవరూ గాయపడలేదని తెలిపింది. సెంట్రల్ ఇజ్రాయెల్లోని ఓ ప్రాంతంలో క్షిపణి పడిందని వెల్లడించింది.